ఎస్. ఇక్కడ మొదటి ప్రశ్న, చూజ్ ఎ సెంటెన్స్ దట్ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక పని లేదా ఆవశ్యకతను తెలియజేయనటువంటి ఆప్షన్ ఏది అనేది మనం కనుగొనాలి. సో, మొదటిది ఒక డైరెక్టివ్ లేదా ఇన్‌స్ట్రక్షన్ తప్పనిసరిగా చేయవలసినటువంటి పనినే సూచిస్తోంది. యూ హ్యావ్ టు గో దేర్ రైట్ వే అన్నటువంటిది. సో, ఇది చేయవలసినటువంటి పనినే సూచిస్తోంది. ఇక రెండవది, యూ మస్ట్ మీట్ హిమ్ వితౌట్ ఫెయిల్. ఇది కూడా ఒక స్ట్రాంగ్ ఇన్‌స్ట్రక్షన్. తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి పనినే సూచిస్తోంది. ఇది ఒక ఆబ్లిగేషన్‌గా లేదా ఆవశ్యకతను సూచించే నెసెసిటీగా మనం కన్సిడర్ చేయవచ్చు. ఇక మూడవది, యూ షుడ్ క్లీన్ ద వూండ్ బిఫోర్ అప్లయింగ్ ద ఆయింట్మెంట్ అని ఉంది కదా. సో, ఇది కూడా ఒక సలహా, ఇది కూడా ఒక స్ట్రాంగ్ రికమెండేషన్. సో, దీనిని కూడా మనం ఆబ్లిగేషన్ లేదా నెసెసిటీగానే భావించాలి. కానీ డి ఆప్షన్, యూ మైట్ టాక్ టు హిమ్ అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆబ్లిగేషన్ లేదా నెసెసిటీకి సంబంధించినటువంటి సెన్స్ని రిప్రజెంట్ చేయదు. మీరు అతనితో మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడవచ్చు. సో, ఇది లీస్ట్ ప్రాబబిలిటీని తెలియచేసేటువంటి ఒక మోడల్ని తీసుకొని వస్తుంది. సో, మైట్ అనేటువంటిది లీస్ట్ ప్రాబబిలిటీని తెలియచేసేటువంటి ఒక మోడల్ కదా. కాబట్టి ఇది ఆబ్లిగేషన్ కానీ లేదా నెసెసిటీ కాదు. కాబట్టి డి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానంగా మనం భావించాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఆప్షన్స్ బ్రిటిష్, బర్డ్స్, బోర్డ్ అండ్ బాయ్స్. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సాధారణంగా కామన్ నౌన్స్ ఎటువంటి క్యాపిటల్ లెటర్తో ప్రారంభించబడవు. కేవలం ప్రాపర్ నౌన్స్ మాత్రమే క్యాపిటల్ లెటర్తో ప్రారంభించబడతాయి. కామన్ నౌన్స్ అనేటువంటివి సింగులరు మరియు ప్లూరల్ను కలిగి ఉంటాయి. బర్డ్ అనేటువంటి వర్డ్ ఒక కామన్ నౌన్, దాని యొక్క ప్లూరల్ బర్డ్స్. బోర్డ్ అనేటువంటిది ఒక కామన్ నౌన్, దాని యొక్క ప్లూరల్ నౌన్ బోర్డ్స్. బాయ్ అనేటువంటిది ఒక కామన్ నౌన్, దాని యొక్క ప్లూరల్ నౌన్ బాయ్స్. అంటే కేవలం కామన్ నౌన్ మాత్రమే నంబర్ని కలిగి ఉంటాయి అనేటువంటిది ఈ సీక్వెన్స్లో మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఇక ఆప్షన్ ఏ ఇక్కడ ప్రాపర్ నౌన్ కాబట్టి అది మాత్రమే క్యాపిటల్ లెటర్ని తీసుకురావడానికి లేదా క్యాపిటల్ లెటర్తో బిగిన్ కావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో, ఆప్షన్ ఏ బ్రిటిష్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఐ లైక్ బ్లూ. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ది అబౌవ్ సెంటెన్స్ యాజ్ ద ఆన్సర్. సో, ఐ లైక్ బ్లూ అనేటువంటి ఆన్సర్ను మనం సాధించడానికి ఈ క్రింది 4 ఆప్షన్స్లో ఉండేటువంటి ఏ ప్రశ్నను వేసినట్లయితే ఆ సమాధానం వస్తుంది అనేటువంటిది ఈ ప్రశ్న నుంచి మనం సంగ్రహించాల్సినటువంటి సారాంశం. ఓకే. సో, ఆప్షన్ ఏ, డూ యూ లైక్ బ్లూ కలర్. ఆప్షన్ బి, డస్ యూ లైక్ బ్లూ కలర్. సాధారణంగా యూ అనేటువంటిది సబ్జెక్టుగా వచ్చినప్పుడు ముందు వైపున ప్రజెంట్ టెన్స్లో భాగంగా లేదా క్వశ్చన్స్ను ఆపరేట్ చేసేటప్పుడు డూతో స్టార్ట్ అవుతుంది అనేటువంటిది ఒక గ్రామటికల్ ప్రిన్సిపల్. కాబట్టి ఆప్షన్ బిని మనం ఈ ఆన్సర్ను రావడానికి అనేటువంటి విషయాన్ని పక్కనుంచితే ఇది గ్రామటికల్గానే సరైనటువంటి పోజింగ్ కాదు, క్వశ్చనింగ్ కాదు. కాబట్టి బిని మనం ముందే ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక మిగిలినటువంటివి, డూ యూ లైక్ బ్లూ కలర్, ఆప్షన్ ఏ. ఆప్షన్ సి, విచ్ కలర్ డూ యూ లైక్. ఆప్షన్ డి, వై డూ యూ లైక్ బ్లూ కలర్. వై అనేటువంటిది ఒక రీజన్ని ఆన్సర్గా తీసుకొస్తుంది. ఆప్షన్ డి గురించి చెబుతున్నా. ఆప్షన్ డిలో ఉన్నటువంటి వై అనేటువంటిది వైతో ఏదైనా వై అనే క్వశ్చన్ వర్డ్తో ఏదైనా ప్రశ్నను ప్రారంభించబడినట్లయితే అప్పుడు ఆ ప్రశ్న తీసుకువచ్చేటువంటి సమాధానం ఒక రీజన్ అయి ఉంటుంది. కానీ ఐ లైక్ బ్లూ అనేటువంటి ఆన్సర్ ఒక రీజన్ కాక
అది ఒక ఫ్యాక్ట్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్గా ఉంది. కాబట్టి ఆప్షన్ డీని కూడా మనం ఐ లైక్ బ్లూ అనే ఆన్సర్ను తీసుకొచ్చే ప్రశ్నగా భావించాం. కాబట్టి బి, డి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. ఇక మిగిలినటువంటి రెండు ఆప్షన్స్ ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ సి. ఆప్షన్ ఏ డూ యూ లైక్ బ్లూ కలర్, దీనిని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని అంటాం. ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి డూ యూ లైక్ బ్లూ కలర్ అన్నప్పుడు ఆన్సర్ ఎస్ కానీ లేదా నో కానీ అవుతుంది. సో డూ యూ లైక్ బ్లూ కలర్, ఎస్ ఐ లైక్ బ్లూ కలర్, ఇది సరైనటువంటి ఆన్సర్ వస్తుంది దీనికి. కానీ ఐ లైక్ బ్లూ అనేటువంటి ఆన్సర్ అయితే రాదు. కాబట్టి ఆప్షన్ ఏని కూడా మనం సరైనటువంటి ప్రశ్నగా ఐ లైక్ బ్లూ అనే ఆన్సర్ను తీసుకురావడానికి సరైనటువంటి ప్రశ్నగా భావించాం. ఇక మిగిలింది విచ్ కలర్ డూ యూ లైక్, ఐ లైక్ బ్లూ అని ఆప్షన్ సి మాత్రమే మనకు ఐ లైక్ బ్లూ అనేటువంటి సమాధానాన్ని తీసుకువస్తుందని గుర్తించాలి. సాధారణంగా డూ ఫామ్తో మనం ఏదైనా ప్రశ్న ప్రారంభించబడినప్పుడు సబ్జెక్టుతో ఆన్సరు రాకుండా ఎస్ కానీ నోతో కానీ ఆన్సర్ ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బిలను పక్కన పెట్టేస్తాం. అయితే ఆప్షన్ డి అనేటువంటిది రీజన్ని, ఆప్షన్ సి అనేటువంటిది ఒక ఫ్యాక్ట్ని తీసుకొస్తుంది. కాబట్టి సి సరైన. ఇక నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఈ క్రింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 3 సిలబుల్స్ ట్రైసిలబిక్ వర్డ్ అని అంటే 3 సిలబుల్స్ కలిగినటువంటి వర్డ్ని గమనించమని అర్థం. మనం ఇక్కడ మొదటి ఆప్షన్ రివోల్ట్, రెండవ ఆప్షన్ సబ్లైమ్, మూడవ ఆప్షన్ ఎబిలిటీ, నాలుగవ ఆప్షన్ ఎన్వలప్. అయితే ఆప్షన్ ఏ రివోల్ట్ను ఒక్కసారి గమనించినట్లయితే ఇది ఒక డైసిలబిక్ వర్డ్. ఇందులో రీ మరియు వోల్ట్ అనేటువంటి 2 సిలబుల్స్ వస్తున్నాయి. ప్రశ్నలో మనకి ట్రైసిలబిక్ అంటున్నాడు కాబట్టి రివోల్ట్ కావడానికి అవకాశం లేదు. ఇక నెక్స్ట్ ఆప్షన్ని గమనించినట్లయితే సబ్లైమ్, ఇది కూడా డైసిలబిక్ వర్డే. ఇందులో కూడా 2 సిలబుల్స్ సబ్బు మరియు లైమ్ అనేటువంటి 2 సిలబుల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రశ్నకు అనుగుణంగా ఇది లేదు కాబట్టి ఇది కూడా సరైనటువంటి సమాధానం కాదు. ఇక నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి అబిలిటీ, దీనిని గమనించినట్లయితే ఇది ఒక పాలీసిలబిక్ వర్డ్. అంటే ఇందులో 4 సిలబుల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక వర్డు 3 కంటే ఎక్కువ సిలబుల్స్ను కలిగి ఉన్నట్లయితే ఆ వర్డ్ని పాలీసిలబిక్ వర్డ్ అని అంటాం. ఇందులో 4 సిలబుల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక వర్డ్లో ఒక వొవెల్ స్వతంత్రంగా సిలబుల్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంటే వొవెల్ స్వతంత్రమైనటువంటి సౌండ్ను కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ, ఐ మరియు ఐ 2 కూడా సిలబుల్స్. సో ఎబిలిటీ అనున్నటువంటిది 4 సిలబుల్స్ను కలిగినటువంటి ఒక పాలీసిలబిక్ వర్డ్ కావున ఇది కూడా సరైన సమాధానం కాదు. ఇక నెక్స్ట్ నో ఆప్షన్ ఎన్వెలప్. సో ఇందులో ఎన్వెలప్ అనేటువంటి 3 సిలబుల్స్ ఉన్నాయి. సో ఇది ఒక ట్రైసిలబిక్ వర్డ్. ప్రశ్నలో అడిగిన విధంగా ఈ క్రింది వాటిలో ట్రైసిలబిక్ వర్డ్ ఏంటి అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానంగా మనం ఎన్వలప్ అనేటువంటి ట్రైసిలబిక్ వర్డ్ని గుర్తించాలి. ఇక నెక్స్ట్ ప్రశ్నకు వెళ్తే మై మదర్ హ్యాస్ రిటర్న్డ్ డాష్. ఎస్, ఇక్కడ ప్రశ్నలో బ్రదర్ అని ఉంది. మనం మదర్ అని టైప్ చేసి ఉన్నాం కాబట్టి బ్లాంక్ తర్వాత హిజ్ కాకుండా మన ప్రశ్నకు అనుగుణంగా హార్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎనీహౌ మనకు ప్రశ్న బ్లాంక్లో ఉండేటువంటి వర్డ్ మీద కాబట్టి సో
మై మదర్ హ్యాస్ రిటర్న్డ్ డాష్ హర్ వర్క్ ప్లేస్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ ఏ ఫ్రమ్, ఆప్షన్ బి అలాంగ్, ఆప్షన్ సి అండ్ టు, ఆప్షన్ డి బిలో. అలాంగ్ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి అర్థాన్ని ఇవ్వదు. ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యాజ్ ఇట్ ఇంప్లైస్ మూవ్మెంట్ ప్యారలల్ టు సంథింగ్ రాదర్ దాన్ రిటర్నింగ్ టు ఏ ప్లేస్. ఏదైనా ఒక ప్రాంతానికి తిరిగి రావాలా అనేటువంటి దానిని ఆ సెన్స్ రావడం కోసం మనం అలాంగ్ని చెప్పాం. కాబట్టి ఆప్షన్ బి సరైనటువంటి ఆన్సర్ కాదు. ఇక ఆప్షన్ సి ఆన్ టు దగ్గరికి వస్తే ఇది సర్ఫేస్ మీద జరిగేటువంటి మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఇది కూడా ఇక్కడ సరైనటువంటి సమాధానము కాదు. ఇక ఆప్షన్ డి బిలోను చూసినట్లయితే ఇది డౌన్వర్డ్ మూమెంట్ని లేదా లోయర్ పొజిషన్ని తెలియచేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి ఇది కూడా సరైనటువంటి సమాధానం కాదు. మరొక్కసారి అలాంగ్ అని ఉన్నటువంటిది ఏదైనా సమాంతరంగా మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే దీనిని యూజ్ చేస్తాం. సో కానీ ప్రశ్నలో మనకి రిటర్నింగ్ టు ఏ ప్లేస్ అని ఉంది కదా, ఇది సరైనటువంటి అలాంగ్ అనేటువంటి ఆప్షన్ సరైనటువంటిది కాదు. ఆన్ టు అనేటువంటిది ఇది కూడా మూమెంట్గా తెలియచేస్తుంది, కానీ సర్ఫేస్ ఒకదాని సర్ఫేస్ మీద మరొకటి వెళ్ళినప్పుడు అనేటువంటి సెన్స్లోనే దీన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక బిలో అనున్నటువంటిది డౌన్వర్డ్ మూమెంటు లేదా లోయర్ పొజిషన్ని తెలియచేస్తుంది. కాబట్టి ఇది కూడా సరైనటువంటి సమాధానం కాదు. ఇక మిగిలినటువంటి ఫ్రమ్, ఆప్షన్ ఏ ఫ్రమ్ మాత్రమే దీనికి సరైన సమాధానాన్ని తెలియచేస్తుంది. అంటే మై మదర్ హ్యాజ్ రిటర్న్డ్ ఫ్రమ్ హర్ వర్క్ ప్లేస్ అనేటువంటిది సరైనటువంటి సమాధానంగా మనం భావించాలి. మిగిలిన మూడింటిని కాదు అని గమనించాలి. ఇక నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే షీ వాజ్ అన్హ్యాపీ ఆర్ షీ వాజ్ అప్సెట్. దిస్ ఈజ్. సో పైన తెలిపినటువంటి షీ వాజ్ అన్హ్యాపీ ఆర్ షీ వాజ్ అప్సెట్ అనేటువంటి వాక్యం ఏ రకమైనటువంటి, అంటే క్రింద ఆప్షన్స్లో ఉండేటువంటి ఏ రకమైనటువంటి వాక్య రకానికి చెందినటువంటిది. సో ద గివన్ సెంటెన్స్ మే కమ్ అండర్ విచ్ ఆఫ్ ద బిలో టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది ఇక్కడ సెన్స్ వస్తుంది. ఆప్షన్ ఏ అ సింపుల్ సెంటెన్స్, ఆప్షన్ బి అ కాంపౌండ్ సెంటెన్స్, ఆప్షన్ సి అ కాంప్లెక్స్ సెంటెన్స్, ఆప్షన్ డి ఎ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్. సాధారణంగా మనకు ఉండవలసినటువంటి అవగాహన ఏంటి అంటే ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాస్. అంటే అర్థం కోసం వేరే దాని మీద ఆధారపడకుండా ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని అంటాం. రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఆర్, ఓఆర్, ఆర్, అండ్, బట్ లాంటి కంజంక్షన్స్తో కంబైన్ చేయబడినటువంటి స్వతంత్ర అర్థాన్ని కలిగినటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు దానిని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. ఇక కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటే ఒక ఇండిపెండెంట్ క్లాసు మరియు కనీసం ఒక డిపెండెంట్ క్లాసు, అంటే స్వతంత్ర అర్థాన్ని కలిగి ఉండకుండా ఇతరుల అంటే వేరే సెంటెన్సెస్ మీద అర్థం కోసం డిపెండ్ అయినటువంటి క్లాస్ని ఏమంటాము అంటే మనం డిపెండెంట్ క్లాస్ అని అంటాం. సో ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాసు మరియు కనీసం ఒక డిపెండెంట్ క్లాసు, ఒకటి కంటే ఎక్కువైనా ఉండవచ్చు, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటే అటువంటి సెంటెన్స్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. As far as a compound complex sentence is concerned, it must have multiple independent clauses and at least one dependent clause. So ఇండిపెండెంట్ క్లాసెస్ ఎన్నైనా ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి, కానీ డిపెండెంట్ క్లాసు ఒకటే ఉంటే అటువంటి దానిని మనం ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. మరొక్కసారి, ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ మల్టిపుల్ ఇండిపెండెంట్ క్లాజెస్ అండ్ అట్లీస్ట్ వన్ డిపెండెంట్ క్లాస్ అనేటువంటిది సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్గా కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్కి మనం భావిస్తాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్నను చూసినట్లయితే ఇక్కడ రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఉన్నాయి, షీ వాజ్ అన్హ్యాపీ ఆర్ షీ వాజ్ అప్సెట్. సో ఈ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఓఆర్ ఆర్ అనేటువంటి ఒక కంజంక్షన్ చేత కలపబడి ఉన్నాయి.
కాబట్టి షీ వాజ్ అన్హ్యాపీ. సో బికాస్ షీ వాజ్ అప్సెట్ అనేటువంటి అర్థాన్ని తీసుకొస్తున్నాయి కాబట్టి సో ఇది సో ఇక్కడ ఆ, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. ఒకటి షీ వాజ్ అన్హ్యాపీ మరియు రెండవది షీ వాజ్ అప్సెట్. ఈ రెండు ఓఆర్ ఆర్ అనేటువంటి ఒక కంజంక్షన్ చేత కలపబడి ఉన్నాయి. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి డిపెండెంట్ క్లాజ్ లేని సందర్భంలో దానిని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం కదా. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానంగా ఆప్షన్ బి ఏ కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పాలి. మరొక్కసారి ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని, ఒకటికి మించి ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి డిపెండెంట్ క్లాస్ లేకపోతే కాంపౌండ్ అని, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని. మల్టిపుల్ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి ఒకే ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటే, అంటే ఒకటికి మించి ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి ఒక డిపెండెంట్ క్లాస్ ఉన్నట్లయితే అప్పుడు దానిని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటారు. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఏ కాంపౌండ్ సెంటెన్స్. థ్యాంక్ యూ.